నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక జయ లక్ష్మి, 8వ భాగము. రచన మాలతి చందూర్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, సుశీలకి కొంచెం కొంచెం ఓపిక వస్తుంది. జ్వరం నార్మల్కి వచ్చింది. డాక్టర్ అన్నం పెట్టవచ్చునన్నారు. రోజు 2 గుడ్లు పాలు రెట్టే ఇచ్చేవారు. ఉదయం మధ్యాహ్నం సాంబారు అన్నం కూడా తినొచ్చు అన్నారు. ఆ రోజు ఆనాడు అంబుజం హోమ్ నుంచి పిల్లలని ఓపీకి తీసుకుని వచ్చి ఆ టైంలో సుశీల మంచం దగ్గరకు వచ్చింది. సుశీల అంది అంబుజం. సుశీల తలెత్తి చూసింది. నీ పేరు నిజంగా సుశీలేనా? ఆ రోజు ఏదో ఒక పేరు రాసుకోవాలని రిజిస్టర్లో రాసుకున్నాను. గమ్మత్తుగా ఉంటే నవ్వింది అంబుజం. సుశీల బలహీనంగా నవ్వింది. ఆ కళ్ళు లోతుకుపోయి వర్షించటానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి. నీ ఒంట్లో ఎలా ఉంది? సుశీల తల ఊపింది. అమ్మా అంది. సుశీల తెలివొచ్చాక నోరు విప్పి మాట్లాడింది ఆ 2 ముక్కలే. నాకు కూతురు, నా పాప. ఏడుస్తుంది సుశీల. అంబుజం ఆదుర్దగా, నీ పిల్ల ఎక్కడుంది? ఇన్నాళ్ళ నుంచి చెప్పావు కాదే. ఆ హోటల్లో ఉందా? కాదు కాదు, ఇంట్లో. ఇంట్లోనా? నిన్ను హోటల్లో కదూ పట్టుకుంది. ఒక్క క్షణం ఆగి, రాయపేట దగ్గర కదూ అడిగింది అంబుజం. సుశీల తల దిండులో దాచుకుని ఏడుస్తుంది. తెరలు తెరలుగా ఏడుస్తుంది. బలహీనంగా ఉన్న ఆమె భుజాలు దుఃఖ తీవ్రతలో ఎగిరెగిరి పడుతున్నాయి. ఇదిగో, నువ్విలా ఏడవకూడదు. ఏడిస్తే మళ్ళీ జ్వరం వస్తుంది. మీ ఎల్లెక్కడ చెప్పు, పాపని తెప్పిస్తాం. నా కోసం ఎవరూ రాలేదా? మా వాళ్ళెవరూ వెతుక్కుంటూ రాలేదా? ఎవరూ రాలేదు. నేను చచ్చిపోయాననుకున్నారు. నా పిల్లలు, నా చంటిది. మళ్ళీ ఏడుస్తుంది. సుశీల, నువ్వు ఏడ్చి ప్రయోజనం లేదు. ఏడ్చినందువల్ల జ్వరం తిరగబెడుతుంది. నీ అడ్రస్ చెప్పు, మా మనిషిని పంపుతాను. నా మీద కేసు పెడతారా? పోలీసులు కేసు పెట్టరా? అవునున్నట్లు తల పంకించింది అంబుజం. ఏమని? అదంతా నీకెందుకు? వాడు నా పర్సు ఎత్తుకుపోయాడు. అరిచి వెంటపడితే అదంతా తర్వాత చూద్దాం. ముందు అడ్రస్ చెప్పు. మా నాన్న అడ్రస్ ఇస్తాను. పాప అక్కడుంటుంది. పిల్లల్ని మా ఆయన్ని రమ్మనండి. సుశీల అడ్రస్ చెప్పింది. అంబుజం అడ్రస్ డైరీలో రాసుకుంది. నేను 4 రోజుల్లో డిశ్చార్జి చేస్తారు. అప్పుడు తీసుకెళ్ళిపోతాను. నన్ను మా ఇంటికి పంపరా? మా నాన్నని పిలిపించండి. ఇంటికి వెళ్ళిపోతాను. నీరసంగా అంది సుశీల. సాయంత్రం నా పిల్లల్ని తీసుకురమ్మనండి. చంటిది బెంగ పెట్టుకుంటుందో ఏమో. ఉత్సాహంతో సుశీల కళ్ళు మెరుస్తున్నాయి. చూద్దాం. మీ ఇంటికి కబురు అందాలి కదా. మీరు పంపరా? పంపుతాను అంది అంబుజం. అంబుజం అంత క్రితం రోజు వచ్చిన కొత్త బ్యాచ్ని వెంట పెట్టుకొచ్చింది ఓపీడీకి. ఆ వారంలో హోంలో పిల్లలు కడుపు నొప్పని, తలనొప్పని, ఒళ్ళు నొప్పులని గొడవ. అందులో 2 పిల్లల్ని సుశీల వార్డులో చేర్చింది. ఆ 2కి మంచాలు ఖాళీ లేవని కిందనే బెడ్స్ పరిచారు. అంబుజం మధ్యాహ్నం ఆఫీసుకి వెళ్ళాక సుశీల ఇచ్చిన అడ్రస్సు సత్యవతికి ఇస్తూ, తమాషాగా ఉంది కదూ, మీరు ఆ రాత్రి పని గడపటం కోసం పేరు రాశారే, నిజంగా ఆ అమ్మాయి పేరు కూడా అదే అట. 2 పిల్లలట. 2 పిల్లలా? ఎక్కడున్నారు? ఆదుర్దాగా అడిగింది సత్యవతి. ఇలా రైడ్ చేసిన స్త్రీలని హోంలో పెట్టాక ఒక్కోసారి పిల్లల కోసం వాళ్ళున్న ఇళ్ళకి వెడితే ఆ పిల్లలు మాయమైపోవటం కద్దు. ఒకసారి ఇలానే వెతగ్గా పట్టుబడిన అమ్మాయి కూతురు ఓ బిచ్చగాడి దగ్గర దొరికింది. కాలు వంకర తిప్పి బిచ్చమెత్తుకుంటున్న వాడిని పోలీసులు పట్టుకుని పిల్లని ఎగ్మూర్కి ఆర్ఫానేజ్కి పంపారు. చివరికి కాలు వంకర పిల్ల ఆర్ఫనేజ్ నుంచి ఈ హోంలో ఉన్న తల్లి దగ్గరకు చేర్చబడింది. కానీ ఆ పిల్లని చూసినప్పుడల్లా హోంలో అంతా తప్పు చేసినట్లు బాధపడతారు. ఆ తల్లి పిల్ల మర్చిపోయి ఉండొచ్చు ఏమో కానీ మెలిక కాలుతో నడుస్తున్న 10 ఏళ్ల పిల్లను చూసినప్పుడల్లా 3 ఏళ్ల కిందటి సంఘటన ప్రతి వాళ్ళ మనసులో మెదులుతూనే ఉంటుంది. నవారు నేస్తూ కిచెన్లో హెల్పరుగా ఇక్కడున్న స్థిరపడిపోయింది తల్లి. కానీ ఆ పిల్లని చూస్తే మటుకు అందరిలో చట్టం ఎంత కఠినమైందో, చట్టానికి చెవులు తప్ప కళ్ళు లేవన్న విషయం తిరిగి తిరిగి జ్ఞాపకానికి వస్తుంది. పిల్లలు తండ్రి ఇంట్లో ఉన్నారట. అడ్రస్ ఇచ్చింది అంది అంబుజం. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది సత్యవతి. అంబుజం ఇచ్చిన అడ్రస్ చేతిలోకి తీసుకుని, మేడంకి ఇస్తాను అంటూ పక్కనున్న కృష్ణవేణి మెయిన్ టేబుల్ దగ్గరకు వచ్చి, సుశీలకి 2 పిల్లలట. వాళ్ళ నాన్న అడ్రస్ ఇచ్చింది. ఇదిగో అంటూ అడ్రస్సు
పాస్ ఆన్ చేసింది. అడ్రస్ ఒక్కసారి చదివి, ఎంక్వైరీస్ వచ్చినట్లు లేవే. మిస్సింగ్ పర్సన్ గురించి పోలీసులకు ఎంక్వైరీ వచ్చిందేమో కనుక్కో అన్నది కృష్ణవేణి. అటువంటిది వచ్చి ఉండదని తెలుసు. కంప్లైంట్ కనుక వస్తే అది తమకి పాస్ ఆన్ చేయకుండా ఉండరు. మద్రాసు నగరంలో ఉండి 2 పిల్లల తల్లి అయిన ఒక ఆడమనిషి కనిపించకపోతే కంప్లైంట్ ఎందుకు రాలేదు? పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు అడగలేదు? కృష్ణవేణి అంబుజాన్ని పక్కకు పిలిచింది. ఆ అమ్మాయి నిజం చెబుతుందంటావా? నిజమే చెబుతుంది. పిల్లల కోసం కొట్టుకుంటుంది. సాయంత్రం వాళ్ళ నాన్న తీసుకొస్తాడని ఎదురుచూస్తుంది. 10 రోజులయ్యి ఒక ఆడమనిషి కనబడకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎలా ఊరుకున్నారంటావు? ఇంట్లో దెబ్బలాడిందా? ఇల్లు వదిలి ఎన్నాళ్ళైందో అడిగావా? అడగలేదు. ఒకటే ఏడుపు. పర్సు ఎత్తుకుపోతే వాడు వెనక పరిగెత్తిందట. ఎన్ని గంటలకి? రాత్రి 9ంటికి. ఆ వర్షంలోనా? అప్పుడేం చేస్తున్నదట? అంత రాత్రప్పుడు ఒంటరిగా? సినిమా నుంచి వస్తున్నదట. మై గాడ్, భూమి గుండ్రంగా ఉంది. సాయంత్రం కుట్టు టీచర్ని, మేట్రన్ని ఇద్దరిని ఈ అడ్రస్కి వెళ్ళి వివరాలు కనుక్కోమను. కుట్టు టీచర్ను వాగొద్దను, మేట్రన్ని వివరాలు కనుక్కోమను అంది కృష్ణవేణి. ఆ సాయంత్రం పోస్టులో కృష్ణవేణికి అమెరికా నుంచి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చూడగానే కృష్ణవేణికి జయ జ్ఞాపకాలు ఒక్కసారి మనసులో మెదిలాయి. సరుకు తీసి ఉత్తరాలు తీసింది. 8 ఉత్తరాలు ఒక ప్యాకెట్ ఉన్నాయి. అంటే జయ కబురు తెలిసి ఏడాది దాటిపోయింది. ఏమైంది? ఎక్కడ ఉందో? కృష్ణవేణి తన పేరు వచ్చిన కవరు చించింది. లోపల 2 ఉత్తరాలు. ఒకటి తనకి, రెండోది జయకి. కృష్ణవేణి గారికి. జయకి ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాయటం లేదు. 6 నెలల క్రితం కాబోలు తను కులాసాగా ఉన్నానని ఓ కార్డు రాసింది. మళ్ళీ జాబు లేదు. జయ ఎక్కడున్నా మీకు తెలుస్తుందని, జయ మీ దగ్గర ఉండకపోయినా తనని మీరు పట్టుకోగలరని ఉత్తరం రాస్తున్నాను. నేను అమెరికాకి పెద్ద ఆశలతో వచ్చాను. అవన్నీ చితికిపోయాయి. మా అబ్బాయి ఇక్కడికి వచ్చాక ఓ అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాకు ఇష్టం లేకపోయినా వాడి సుఖం ఆలోచించి ఊరుకున్నాను. పెళ్లి చేసుకున్నాక వాడు ఒక్కరోజు కూడా సుఖపడలేదు. నాకు ఒక మనవడు. వాడికి 3వ నెల. వాళ్ళిద్దరూ పిల్లాడి విషయం కీచులాడుకోగా ఆ కోపంతో నా కోడలు బాగా ఒళ్ళు తెలియని స్థితిలో కారులో వెళుతూ యాక్సిడెంట్కి గురైంది. కారులో ఎవ్వరూ లేరు. ఒక్కతే ఉంది. కారు పూర్తి బోర్లా పడి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అదృష్టవశాత్తు నా కొడుకు ఆ కారులో లేడు. ఈ సంఘటనతో నా కొడుకు పిచ్చివాడైపోయాడు. పని పిల్లవాడిని తీసుకుని మేము ఇండియాకి వచ్చేస్తున్నాము. మా అబ్బాయిని కూడా వెంట తీసుకువచ్చేస్తున్నాను. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ పిల్లవాడిని నేను పెంచలేను. జైకి అప్పగించి నేను కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపుతాను. నేను చేసిన పాపానికి భగవంతుడు నాకిలా శిక్ష విధించాడని అనిపిస్తుంటుంది. మావాడు జైని పెళ్లి చేసుకుంటానని పట్టుబడితే నేను వాళ్ళని బలవంతాన విడదీసి వాడితో అమెరికా వెళ్ళిపోయాను. ఇక్కడ వాడు ఒక్కరోజున సుఖపడలేదు. జయ అనాథ అని, మంచి కుటుంబం నుంచి రాలేదని ఏవేవో అనుకుని నా కన్న కొడుక్కి ఎటువంటి అన్యాయం చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. జయకి నా మీద కోపం వచ్చి ఉండొచ్చు. జయ నన్ను ఎప్పుడూ అమ్మ అని పిలిచేది. నా మాటని ఏనాడు కాదనలేదు. ఈ అమ్మ దానికోసం వస్తున్నది. నా కొడుకుని, మనవడిని అదే చూసుకుని మా ఇంటి దీపం కావాలని నా ఆశ. ఈ నిర్ణయాన్ని మీరు హర్షిస్తారని, సంతోషపడతారని తెలుసు. నా మీద అలిగి జయ ఉత్తరాలు రాయటం మానేసింది. మీరు దానికి చెప్పి ఒప్పించండి. దానికి ఏ ఉద్యోగాలు వద్దు. నేను కోడలు ఉద్యోగం ఇస్తున్నానని చెప్పండి. మాకు పై నెల 16వ తేదీకి టికెట్లు దొరికినాయి. 18కి మద్రాసులో ఉంటాము. జైన్ ఎయిర్పోర్టులో చూస్తానని ఆశతో. మీనాక్షమ్మ. ఆ ఉత్తరం కృష్ణవేణికి ఆనందాన్ని ఇవ్వలేదు. మీనాక్షమ్మ గారు ఈ నిర్ణయం ఆనాడే తీసుకుని ఉంటే జయ సుఖపడేది. వాళ్ళు సుఖపడేవారు. ఆనాడు అక్కరలేదని తోసేసిన జయని ఈనాడు ఆమె అంతటా ఆమె ఆహ్వానిస్తుంది. కానీ ఆ ఆహ్వానం చాలా ఆలస్యంగా వచ్చింది. 2వ ఉత్తరాన్ని విప్పింది కృష్ణవేణి. జైకి ఆశీర్వచనాలు. నేను ఎన్ని ఉత్తరాలు రాసినా నువ్వు బదులు రాయటం లేదు. నీకు ఈ అమ్మ మీద కోపం వచ్చిందా? నువ్వు కోపగించుకున్నా నేను నిన్ను వదులుకోలేను. బాబు ఇక్కడ ఉద్యోగం మానేశాడు. ఇండియాకు వచ్చేస్తున్నాము. నా వెంట నీ కోసం ఓ కానుక తీసుకొస్తున్నాను. నా కొడుకుని, ఆ కానుకని నీ చేతిలో పెట్టి నిశ్చింతగా ఉంటాను. ఇక నుంచి నీ మీద కూతురు అన్న ప్రేమతో కాక కోడలు అన్న అథారిటీతో పెత్తనం చలాయిస్తాను. 18కి మా ప్లాన్ మేనంబాకం చేరుకుంటుంది.
గ్లాస్ పార్టిషన్ వెనుక మా కోసం నీ కళ్ళు ఆత్రంగా వెతుకుతూ ఉంటాయనే నమ్మకంతో రాస్తున్నాను. మీనాక్షమ్మ. కృష్ణవేణికి ఏదో విసుగ్గా కోపంగా ఉంది. మీనాక్షమ్మ గారు అప్పుడే అన్నీ జరిగిపోయినట్లు నిర్ణయాలు తీసుకోవటం తన ఒక్కదాని చేతిలో ఉన్నట్లు రాస్తున్నది. ఎంత విశ్వాసం, ఎంత అహంకారం! కష్టాలు పడితే కానీ ఇతరులపై సానుభూతి రాదా? అమాయకురాలైన ఒక పిల్ల జీవితంతో ఆడుకుని ఆ పిల్లలో ఆస్తుల శిఖరాలు కనిపించి పాతాళ కోపంలోకి తోసేసింది. ఇప్పుడు జయ కావాలంటుంది. జయ ఎక్కడుంది? తానెక్కడా వెతికిస్తుంది? ఇది సినిమా కథ కాదు, జీవితం. 1000 ముక్కలైన జయ జీవిత భాండం మళ్ళీ అతుక్కుంటుందా? అందరాడవాళ్ళు రేణుకలు కాలేరు. నిట్టూచి ఉత్తరాలు కవరులో పెట్టి డ్రాయర్లో పడేసింది కృష్ణవేణి. ఆ సాయంత్రం దీపాలు పెట్టే వేళ మేట్రాను కుట్టు టీచరు కలిసి ఓ 50 ఏళ్ల మనిషిని వెంట పెట్టుకొచ్చారు. మనిషి సన్నగా బక్కపలచగా ఉన్నాడు. తల ముగ్గుబుట్టలా ఉంది. సుశీల తండ్రి అంటూ పరిచయం చేశారు. పిల్లల్ని తీసుకుని రాలేదా అని అడిగింది కృష్ణవేణి. సంభాషణ ఎలా మొదలు పెట్టాలో తెలియక. దానికి పిల్లలెందుకు? మొగుడు పిల్లలు వద్దని లేచిపోయిందిగా. ఎన్నాళ్ళయింది? పోయిన శనివారం 10ంటికి పారిపోయింది. వారం రోజులు చెడ తిరిగిన దానికి పిల్లలు కావాలా? ఎక్కడుంది? నరికి పోగులు పెట్టాలి. దరిద్రముండా, నా కడుపున చెడ పుట్టింది. నా ముందుకి రమ్మనండి, నరికి పాత్ర వేస్తాను. చిందులు తొక్కుతున్నాడు. కృష్ణవేణికి అతని బాధ అర్థమవుతుంది. వారం రోజులుగా కనిపించకపోతే పోలీస్ రిపోర్టు ఇవ్వకపోయావా? ఎలా ఊరుకున్నావు? ఈ దిక్కుమాలింది మొగుడితో దెబ్బలాడి మా ఇంటికొచ్చింది. నా ఆడ మనిషి వెర్రి బాగుల్ది. పిల్లల్ని ఎత్తుకొస్తే ఎందుకు అని ఊరుకుంది. ఇది పిల్లల్ని వదిలేసి ఎక్కడికో ఓడాయించింది. ఎక్కడికెళ్ళిందట? నాకేం తెలుసు. పనిచేసే మందుల కంపెనీకి వెళ్తుందట. పెళ్లికి ముందు అక్కడ ఉద్యోగం ఏడిసిందిలేండి. అక్కడికి వెళ్ళి అడిగాను. మధ్యాహ్నం ఆ పిల్లలతో కలిసి సినిమాకి వెళ్ళిందట. ఆ తర్వాత మాకు తెలియదన్నారు. మరి లేచిపోయిందంటావేం? సినిమా చూసి పారిపోయింది. లేకపోతే ఇంటికి రాదా? అసలు ఆడకూతుళ్ళకి ఈ సినిమాలెందుకు? ఏడ్చి ఏడ్చి నా పెళ్ళం మంచం ఎక్కింది. అల్లుడు ఆ 2 పిల్లల్ని మా ఇంట్లో దించిపోయాడు. అది ఇంత వెధవ పని చేస్తుందనుకోలేదు. కోపం చల్లారిపోయి ఏడుస్తున్నాడు. కృష్ణవేణికి ఇలాంటి సీనులు అలవాటే. ప్రథమ కోపంలో నరుకుతాం, చంపుతాం అంటారు. ఆ వేడి తగ్గాక ఏడుస్తారు. మర్యాదకి, శీలానికి అతీతమైన బాంధవ్యం, రక్తపాసం బాధిస్తూ ఉంటుంది. ఆ పాసమే లేకపోతే, దానికి అంతటి బలమే లేకపోతే హోంలోకొచ్చిన ఏ ఒక్క పిల్లని మళ్ళీ కుటుంబాలతో చేర్చగలిగి ఉండేది కాదు. కృష్ణవేణికి ఎక్కడ కొడితే సూటిగా హృదయానికి తగులుతుందో తెలుసు. 10 రోజులయ్యి ఆ పిల్ల ఒళ్ళెరక్కుండా ఆసుపత్రిలో పడుంటే నువ్వెక్కడ తండ్రివయ్యా? పోలీసులకి రిపోర్టు కూడా ఇవ్వకుండా ఉంటే నీకు తిండెలా సహించింది? నువ్వు తండ్రివేనా? ఆ మనిషి పూర్తిగా కూలిపోయాడు. నేను తండ్రి కాను, నాకు ప్రేమ లేదు. అనండమ్మా అనండి. ఈ విషయం నలుగురి నోళ్లలో పడితే దాని మొగుడు ఏలుకుంటాడా? ఇక్కడ అక్కడ ఉందని వెతకని ఊరు లేదు. నూతులు గోతులు వెతికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాము. దీని తర్వాత ఇంకా 3 ఆడపిల్లలున్నారు. ఇది లేచిపోయింది అని పోలీసు రిపోర్టులోకి ఎక్కితే మా గత ఇంకాను. నా ఆడదాన్ని మెళ్ళో పుస్తలు కూడా అమ్మి వెతుకుతున్నాను. నా బాధ మీకెలా తెలుస్తుంది? కూచుండిపోయి గుల్లున ఏడుస్తున్నాడు. కృష్ణవేణికి జాలి వేసింది. సరే ఊరుకో. చూడు, నీ కూతురు లేచిపోలేదు. ఏమీ అవలేదు. పోలీసులు పట్టుకొచ్చి మాకు అప్పచెప్పారు. పోలీసులా? తుపాయి గుండు తగిలినట్టు లేచాడు ముసలాడు. అంటే దొంగతనం కాదయ్యా. శనివారం పెద్దవాన కురిసింది కదూ, ఆ వానలో తడుస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. వానలో తడిస్తే పోలీసులు ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు అందుకు. ఆ రాత్రి ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటినుంచి ఒళ్ళెరక్కుండా జ్వరం. ఆసుపత్రిలో ఉంది. జ్వరం అయితే మా ఇంటికి పంపాలి కానీ ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? పోలీసులు పట్టుకునేటప్పటికీ ఒంటి మీద స్పృహ లేదు. ఎందుకని? భయపడిపోయింది. అప్పటినుంచి ఆసుపత్రిలో ఉంది. ఈ ఉదయం జ్వరం తగ్గి నీ అడ్రస్ ఇచ్చింది. అందుకని నీకు కబురు పంపాను. అయితే నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా? పోలీసు కేసు విచారణ అయితే కానీ ఇంటికి పంపం. పోలీసు కేసా? ఏం తప్పు చేసింది? నా పిల్ల దొంగది కాదే, చదువుకుంది. దొంగతనం కాదు. అంత రాత్రి వేళ ఒంటరిగా ఆడది తిరగకూడదు. అందుకని. అమ్మా, నేను చదువుకున్న వాడిని కాను. నాకు పెద్ద తెలివితేటలు లేవు. నా కూతురు లేచిపోయిందంటున్నారు. దొంగతనం చేయలేదంటున్నారు. పోలీస్ కేసు అంటున్నారు. అది ఏ తప్పు చేయకపోతే పోలీసులు కేసెందుకు పెడతారు? ఆ పిల్ల తప్పు చేయలేదు.
రేపు కోర్టులో అడిగితే నువ్వు నా పిల్ల తప్పు చేయలేదని చెప్పు, విడిపించుకుపోవచ్చు. కోర్టుకు రావాలా? ఏం కోర్టు? సైదాపేట మేజిస్ట్రేటు కోర్టులో. హారిదేవుడా! ముసలాడు తలకాయ 2 చేతులతో పట్టుకుని పెద్ద పెట్టుని ఏడ్చాడు. ఎగ్మూరు కోర్టు, సైదాపేట కోర్టు అంటే వీళ్ళకింత భయం దేనికో. నేరం చేయని వారు కూడా ఒక్కోసారి కోర్టుకెళ్లాలని వీళ్ళకి తెలియదా? నేరస్తులైతేనే కోర్టుకు వెళతారా? చూడు, ఈ రాత్రి నేను ఆసుపత్రికి రానివ్వరు. రేపు పిల్లల్ని ఇద్దరిని వెంట పెట్టుకునిరా. మా వాళ్ళెవరైనా దగ్గరుండి తీసుకెళ్తారు. పిల్లల కోసం తల్లడిల్లిపోతుంది. ఇదంతా నా కర్మ. సుఖంగా మొగుడితో కాపురం చేసుకోక దీనికి మాయరోగం వచ్చింది. రేపు దాని మొగుడు అడిగితే ఏం చెప్పను? పోలీసులు పట్టుకున్నారంటే దాని మొగుడు ఏలుకోడు. నేనేం చేతును? దాని పీక పిసికేయండి. ఇంత విషయం తీసుకుని చావమనండి. ఆ పిల్లల్ని కూడా ఏట్లో తోసి చచ్చిపోమనండి. అది నా కూతురు కాదు. ముసలాడు తిట్టుకుంటూ పోతున్నాడు. రేపు పిల్లల్ని తీసుకురా, సత్యవతి హెచ్చరించింది. వినిపించుకున్నట్లు లేడు. రేపు పిల్లల్ని తీసుకొస్తాడా మేడం? అడిగింది సత్యవతి. ఏమో చూడాలి. తన ఇంట్లో ఉంటే తీసుకురావచ్చు అన్నది కృష్ణవేణి. ఆసుపత్రిలో మంచం మీద పడుకున్న సుశీలకి కన్నుమూత పడటం లేదు. ఒక పక్క నీరసం, మరోపక్క ఏదో దిగులు, పిల్లల్ని చూడాలని బెంగ, భయం. తను ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చింది? ఆ రోజు సినిమాకి వెళ్లకుండా ఉండి ఉంటే, ఆ బస్ చెడిపోకుండా ఉండి ఉంటే అసలే దరిద్రురాలు. తన బోడి బ్యాగ్ కోసం తనకంటే దౌర్భాగ్యుడు ఆశపడ్డాడు. ఆ బ్యాగ్ పోకుండా ఉండి ఉంటే, బ్యాగ్ పోతే పోయిందని తను నోరు మూసుకుని నడిచి వెళ్ళి ఉంటే బాగుండేది. కానీ బ్యాగ్ పోతే పోలీసులు రక్షిస్తారనుకుంది. దొంగని పట్టుకుంటారనుకుంది. కానీ ఆ పోలీసే, ఆ కానిస్టేబులే తన మీద కేసు పెట్టాడు. సుశీల ఆలోచించలేకపోతుంది. కళ్ళంపట నీళ్లు తిరుగుతున్నాయి. తను తన పిల్లల్ని చూస్తుందా? ఈ సాయంత్రం పిల్లలొస్తారని కళ్ళు కాయలు చేసేలా ఎదురు చూసింది. రాలేదు. తన తండ్రికి కబురు వెళ్ళలేదా? ఆఫీసర్ గారు అడ్రస్ పారేసుకుందా? లేక అసలు కబురే వెళ్ళలేదా? కబురు తెలిస్తే తండ్రి రాకుండా ఉండడు. అర్ధరాత్రైనా పరిగెత్తుకు వస్తాడు. రాత్రైతే ఆసుపత్రికి రానివ్వరు. రేపొద్దుట వస్తాడు. మనసుని సమాధాన పెట్టుకుని పక్కకి ఒత్తిగిలింది. పక్కన మనిషి. సుశీల ఉలిక్కిపడింది. నేనేలే, భయపడకు అంది. పొద్దుట హోం నుంచి వచ్చి అడ్మిట్ అయిన ఆరోగ్యం నల్లగా దృఢంగా ఉంటుంది. ఏమిటి అన్నట్లు చూసింది సుశీల. నాకు ఆకలిగా ఉంది. నీ బన్నిస్తావా? అడిగింది ఆరోగ్యం. నీకు రొట్టె ఇవ్వలేదా? అడిగింది సుశీల మామూలుగానే. ఇచ్చారు. పక్క బెడ్ మీద పేషెంట్ అడిగితే ఇచ్చాను. దానికి ఫ్రీ డైట్ రాయలేదట. సుశీల తల వెనుక పెట్టుకున్న బన్ తీసి ఇచ్చింది. ఆరోగ్యం బన్ కొరుక్కు తింటూ, నీకు రోజు గుడ్లు ఇస్తున్నారా? అడిగింది మంచం మీద కూర్చుని సాయిలా పాయిలాగా. ఏం చేస్తున్నావు? తింటున్నాను. ఎలా? పొద్దుట పాలలో కొట్టుకు తాగమన్నారు. మధ్యాహ్నం పుడ్డింగ్ ఇస్తున్నారా? ఎగ్ పుడ్డింగు, గుడ్లు నీకు ఎక్కువవు. సుశీలకు అర్థం కాలేదు. రేపటి నుంచి గుడ్లు అమ్మేయి, పుడ్డింగ్ తిను. గుడ్లు అమ్మటమా? ఎవరికి? సుశీల అర్థం కాక అడిగింది. అదంతా నీకు తెలియదులే. గుడ్డికి 20 పైసలు ఇస్తారు. రోజు పొద్దుట 40 పైసలు సంపాదించవచ్చు. సుశీల తెల్లబోయి చూసింది. ఆరోగ్యం అనుభవశాలినిలాగా చెబుతుంది. రోజు గుడ్లమ్మి ₹1/2 సంపాదించవచ్చు. రొట్టెకి 15 పైసలు, పళ్ళు 40 పైసలు. పక్క మీద పడుకుని కష్టం లేకుండా రూపాయి సంపాదించుకోవచ్చు. దేనికేమిటి? అక్కడ హోంలోకి వెళ్ళాక ఏమన్నా కొనుక్కోవచ్చు, సినిమాలకెళ్ళొచ్చు. ఊరుకుంటారా? వాళ్ళకి తెలిసేటట్టు వెళ్తామా ఏమిటి? అసలు నాకు జ్వరం అనుకున్నావా? చేతిలో కానీ లేదు. కడుపు నొప్పి అనో పన్ను నొప్పి అనో చేరితే ఓ 10 రోజుల్లో ₹15 కూడబెట్టచ్చు. మరి ఆకలియదు? పడుకుని ఉంటాంగా, ఆకలి వేయదు. ఆయని మంచి మాట ఆడితే బయట నుంచి దోశ తెప్పించి పెడుతుంది. హోంలో లాగా కష్టపడి పని చేయక్కర్లేదు. హాయిగా వార్డులో తిరగవచ్చు. ఇంటికి నీ పేరేమిటి? సుశీల. కొత్తదానివా? అంది సుశీల నీరసంగా. నేను హోంకి వచ్చి 2 ఏళ్ళయింది. ఇంకా 3 ఏళ్ళుండాలి. మధ్య మధ్య ఇలా వచ్చి 4 డబ్బులు సంపాదించుకుంటాను. ఇంటికి రేపు గుడ్లు అమ్మించి పెట్టనా? వద్దు. ఓ అబ్బో, టెక్కు చాలా ఉందే. 4 రోజులుంటే నీకే తెలుస్తుంది. ఇక్కడ అందరికీ గుడ్లు ఇవ్వరా? ఎందుకిస్తారు? అంబుచెక్కలేరు. ఆవిడ దగ్గరుండి డాక్టర్ చేత డైట్ రాయిస్తారు. వీళ్ళందరికీ మొదటి రోజునే ఇవ్వరు. ఇచ్చిన ఆయాలు వాళ్ళు దబాయించి లాక్కుంటారు.
మరి మనకెందుకు ఇస్తున్నారు సరిగా? రోజు అంబుచక్క వస్తారుగా, ఆవిడతో రిపోర్ట్ చేస్తామని భయం. అమ్ముకుంటున్నది చూస్తే పట్టుకోరా? ఓ సీంతేనా? వాళ్ళు చూసేటట్లు అమ్ముతామా ఏమిటి? ఎవరూ చూడకుండా గప్చిప్పుగా చేయొచ్చు. ఇంతకు నీ గుడ్లు అమ్ముకుంటావా? వద్దు, రేపు పిల్లలొస్తారు, వాళ్ళకిస్తాను. అలా ఇవ్వనివ్వరు. పోనీ నేనే తింటాను. నీ కర్మ, మనమంతా ఒకరమని చెప్పాను. ఈ విషయం అమ్ముచెప్పుకి చెప్పావంటే మర్యాద కదూ, జాగ్రత్త. ఆరోగ్యం తన బెడ్ మీదకెళ్ళి పడుకుంది విసురుగా. సుశీలకి బుర్ర గిర్రును తిరుగుతుంది. తమ కాలనీలో కూరలు అమ్ముకునేవాళ్ళు, మొగుడికి తెలియకుండా బియ్యం అమ్ముకునేవాళ్ళు, ఆఖరికి నెత్తురు అమ్ముకునేవారు, వీరందరూ జ్ఞాపకం వచ్చారు. అందరూ ఇంతేనా? ఆడవాళ్ళంతా ఇలానే చేస్తారా? తనెందుకు ఇలాంటి దొంగ పనులు చేయలేకుండా ఉంది? సుశీలకి పిల్లలు, మొగుడు జ్ఞాపకం వచ్చారు. అంత ప్రేమగా చూసిన అన్నమలై ఎందుకిలా మారిపోయాడు? సుశీలకి కళ్ళంట నీరు వస్తుంది. ఆగకుండా కళ్ళ నీరు దారగా కారి దిండిలోకి ఇంకిపోతున్నది. సుశీల తండ్రి వడ్రంగి పనిచేస్తూ రోజుకి 10 రూపాయల దాకా సంపాదిస్తాడు. అతనికి తాగుడు, రేసులు లాంటి వ్యసనాలు లేవు. ఒక్క బీడులు తప్పించి ఏ ఖర్చులు పెట్టడు. పెద్ద మనిషి తరహాగా ఉండి నమ్మకంగా చేస్తాడని, దెబ్బలాడడని, మంచి పనివాడని పేరుంది. అందుచేతనే పనికి వెతుక్కోవటమనే సమస్య అతనికి లేదు. సాధారణంగా రాత్రులు కూడా అతని చేత పనులు చేయించుకుంటూ ఉంటారు కాంట్రాక్టర్లు. 3 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడును. ట్రిప్ క్లేన్లో ఒక చిన్న గదిలో 25 ఏళ్ల నుంచి అద్దెకుంటున్నాడు. అతని నోటి మంచితనం వల్ల ఎన్ని ధరలు పెరిగినా వాళ్ళ ఇంటి అద్దె మటుకు పెరగలేదు. అతని భార్య 2 గేదెల్ని పెంచుతూ పాలు, పెడుకలు అమ్ముతూ ఉంటుంది. తిండికి తడుముకోకుండా జరిగిపోయే ఇంట్లోంచి వచ్చింది సుశీల. అక్కడికి దగ్గరలోనే ఉన్న కార్పొరేషన్ స్కూల్లో 10వ క్లాసు దాకా చదివింది. పిల్ల చురుకుగా, తెలివిగా ఉంటుంది. 10వ క్లాసుకు వచ్చిన సుశీలని తండ్రి స్కూలు పైనలు దాకా చదవనివ్వలేదు. పెళ్లి చేద్దామన్నాడు. సంబంధాలు వెతుకుతున్నాడు. అలాంటప్పుడే సుశీల ఊరికే కూర్చుంటే తోచడం లేదని అడియాల్లో మందుల కంపెనీలో ప్యాకింగ్ సెక్షన్లో పేకర్ గర్ల్గా చేరింది. మొదట్లో తండ్రి ఒప్పుకోలేదు. అందరూ ఆడపిల్లలే ఉండటం చేత అది ఒక సొసైటీచే నడుపుతున్న ఫ్యాక్టరీ అవటం వల్ల పిల్ల విషయంలో భయం లేదని పనికి పంపడం మొదలుపెట్టాడు. నెలకు 50 రూపాయల జీతంతో సుశీల ప్యాకింగ్ సెక్షన్లో చేరింది. పెళ్లి అయ్యేదాకా ఉద్యోగం అనుకుని చేరిన సుశీల 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేసింది. బస్ డబ్బులు పోను నెలకి 60 రూపాయలు తల్లికి ఇచ్చేది. మొదటి 4-5 నెలలు తల్లి ఆ డబ్బు ఇంట్లోకి వాడినా మొగుడికి తెలియకుండా దాచి సుశీలకి రిస్ట్ వాచి, కాళ్లకు పట్టాలు, మెళ్ళోకి ఒక కాసు గొలుసు ఇలా పిల్లకి కావలసినవి చేయిస్తూ ఉండేది. సుశీల తోటి పిల్లలతో పాటు చీటీలు కట్టి నైలెక్స్ చీరలు 4 తనకు, చెల్లెలికి ఓణీలు కొన్నది. ఆ రోజుల్లో సుశీలకి చీకు చింత ఉండేది కాదు. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోని 30 మంది ఆడపిల్లలు బిలబిలామంటూ నవ్వులు, కబుర్లతో చకచకా పనులు చేసుకుంటుండేవారు. జీతం రాగానే తలా 1 రూపాయి వేసుకుని హోటల్కెళ్లేవారు. నెల మధ్యలో అడ్వాన్స్ తీసుకుని ఆ 30 మంది ఒక శనివారం మ్యాట్నికి వెళ్ళేవారు. మందుల ఫ్యాక్టరీలో అన్ని సెక్షన్స్లో స్ట్రైకులు, దొంగతనాలు, పనివాళ్ల గొడవలు ఉండేవి. మాట్లాడితే యూనియన్ అని గోల ఉండేది. ఒక ప్యాకింగ్ సెక్షన్లో తప్ప ప్యాకింగ్ సెక్షన్ విడిగా ఉండటం చేత అక్కడ పిల్లల్ని యూనియన్లో చేరనిచ్చేవారు కారు. యూనియన్ జోలికి పోని ఈ పిల్లలంటే మేనేజ్మెంట్కి అభిమానంగా ఉండేది. ముఖ్యంగా ప్యాకింగ్ సెక్షన్ హెడ్కి వీళ్ళంటే ఒక వాత్సల్యం, అభిమానం. 60 ఏళ్లు పైబడిన మేనేజర్ గారిని వీళ్ళంతా ఆటలు పట్టించిన టైంకి వచ్చి లీవులు, ఆబ్సెంట్స్ లేకుండా పనిచేసేవారు. 5 నిమిషాలు ముందొచ్చి 10 నిమిషాల తర్వాత వెళ్లే ఈ సెక్షన్ గురించి ఫ్యాక్టరీలో ఎవరికీ సమస్య ఉండేది కాదు. అంచేతనే ప్యాకింగ్ డిపార్ట్మెంటులో మగవాళ్ళని చేర్చుకోకూడదు అన్నరులు పాస్ చేశారు మేనేజ్మెంట్. సుశీల 3వ సంవత్సరంలో ఉండగా అన్నామలైతో పెళ్లి నిశ్చయమైంది. సుశీల ప్యాకింగ్ సెక్షన్లో చేరి 2 ఏళ్లు దాటి 3వ ఏడు ప్రవేశించింది. చేతికి వాచి, చెవులకి రింగులు, నైలెక్స్ చీరలు చురుకుగా, చక్కగా ఉండేది. అన్నామలై పెళ్లి కూతురిని చూస్తేనే అమ్మాయి నచ్చింది, ముహూర్తం పెట్టమన్నాడు. అన్నామలై స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి ఎన్నూరులో ఫ్యాక్టరీలో ఫిట్టర్ పని చేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీ ఎన్నూరులోని పెద్ద ఫ్యాక్టరీలకి కావలసిన సామాన్లు తయారు చేస్తున్నది. ఫ్యాక్టరీ పని వాళ్ళకి ఇల్లు కట్టించి చవకగా అద్దెలకు ఇస్తూ ఉంటుంది.
ఫ్యాక్టరీలోని వాళ్ళంతా ఇంచుమించు ఫ్యాక్టరీ క్వార్టర్స్లోనే ఉంటూ ఉంటారు. సుమారు 200 మంది దాకా పనివాళ్ళున్నారు. అన్నామలయ్యకు నెలకి 350 ఇస్తున్నారు. పొడవుగా భారీగా ఉంటాడు. ఇద్దరిని చూస్తే ఈడు జోడు సరిగ్గా ఉందనిపిస్తుంది. పెళ్ళవగానే భార్యతో ఎన్నూరు వెళ్ళిపోతాడు కాబట్టి సుశీల ఉద్యోగం మానేయాలన్నారు. పెళ్లిదాకా ఉద్యోగం కాబట్టి సుశీల ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. సుశీల పెళ్లికి ప్యాకింగ్ సెక్షన్లోని ఆడపిల్లలంతా బిలబిలా వచ్చారు. పెళ్లి మర్యాదలు, వేళాకోళాలు, పాటలు, ఒకటేమిటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద పద్యాలు రాసి అచ్చువేసి చదివారు. అందరూ తలకి 2 రూపాయలు వేసుకుని దంపతులకి 2 పేము కుర్చీలు కొన్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో కలిసి 30 మంది పిల్లలు ఫోటో తీయించుకున్నారు. అంత ఆనందంగా, అంత కోలాహలంగా మొదలైన తన జీవితం ఎందుకిలా అయింది? పెళ్ళైన కొత్తలో తనని అంత ప్రేమగా చూసుకున్న మొగుడు ఎందుకిలా మారిపోయాడు? సుశీల ఆలోచిస్తుంది. నిద్ర రాక ఇటు అటు దొర్లుతుంది. పిల్లలు జ్ఞాపకానికొచ్చి దిగులు పడుతుంది.